ఇది అందరికీ తెలుసు, నువ్వు తాగొద్దు అంతే. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారణం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. ఇప్పుడే వస్తాను. అసలు ఆడోళ్ళ బ్యాగ్లు ఏంటారు బాబు ఇంత బరువుగా ఉంటాయి? ఏమున్నాయి ఇందులో? ఏంటి, ఎక్కడికి వెళ్ళావు? నేనా, మెడికల్ షాప్కి వెళ్ళాను. మైగ్రేన్ టాబ్లెట్ అడిగితే లేదన్నారు. ఈవినింగ్ ఇస్తానంటే వచ్చేసాను. సరే పద. సరే, నేను వెళ్ళి సిగరెట్ తెచ్చుకుంటాను. ఏంటి, సిగరెట్టా? ఇదెప్పటి నుంచి? నీకు అసలు అలవాటే లేదు కదా, ఇప్పుడేంటి కొత్తగా? అరే, మా ఆఫీసులో అందరు తాగుతున్నారు, అందుకే నేను తాగుదాం అనుకుంటున్నా. ఒకసారి రుచి చూద్దామని. సుందర్, నువ్వేనా మాట్లాడేది? నీకేమైనా మైండ్ దొబ్బిందా? ఎవరో తాగారని ఎప్పుడు లేని అలవాటు ఇప్పుడు చేసుకుంటావా? నేను చెప్తున్నా, నువ్వు తాగొద్దు. నీకు తెలుసా, 1-2 సార్లు సిగరెట్ తాగితే చాలు, దానికి బానిస అయిపోతావు. హెల్త్ పాడైపోతుంది, ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా వస్తుంది. అబ్బా, అవునా? అయినా ఇవన్నీ నీకెలా తెలుసు? పిచ్చా నీకు? ఎలా తెలియడం ఏంటి? ఇది అందరికీ తెలుసు, నువ్వు తాగొద్దు అంతే. నీ ఫ్రెండ్ నేను తాగమని చెప్తే నువ్వు తాగవా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా ఫ్రెండ్ నన్నెందుకు తాగమంటది? ఏం మాట్లాడుతున్నావు? బానే ఉన్నావా? సిగరెట్ అసలు నేనెందుకు తాగుతాను సిగరెట్? సరగానే ఆ లైటర్ నా దగ్గర ఎందుకు ఉంటుంది లైటరు? నన్నెందుకు అడుగుతున్నావు? ఆ బ్యాగ్లో ఉంటుంది, చూడు. ఏంటి తేడాగా మాట్లాడుతున్నావు? ఒకసారి సిగరెట్ అంటావు, ఒకసారి లైటర్ అంటావు. ఏం మాట్లాడుతున్నావు? నీ బ్యాగ్లో సిగరెట్ ప్యాకెట్ ఉన్నప్పుడు లైటర్ కూడా ఉంటుందిగా. ఏమంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఈ సిగరెట్ ప్యాకెట్ నీ బ్యాగ్లో ఉన్నప్పుడు నువ్వు కాక ఇంకెవరు తాగుతారు? ఇది నా బ్యాగ్లో ఉందా? నాకేం తెలీదు. నువ్వు తాగకపోతే, నీది కాకపోతే ఇంకెవరిది? ఎవడాడు? నన్ను మోసం చేస్తున్నావా? నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? మహానటి నాటకాలు చాలు, నిజం చెప్పు. నాకు కోపం తెప్పించు మాకు. ప్రామిస్ సుందర్, నిజంగా నాకు తెలీదు ఇది నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందో. నిజం చెప్పు, లేకపోతే ఇక్కడితోనే మన బంధం, ఇక్కడితోనే క్లోజ్. నిజం చెప్తున్నా, నాకెవరు లేరు, నువ్వే నా లోకం, నన్ను నమ్ము. చివరిగా అడుగుతున్నా, ఈ ప్యాకెట్ నీ బ్యాగ్లోకి ఎలా వచ్చింది చెప్పు, లేకపోతే ఎక్కడి నుంచి ఎక్కడికి ఇప్పుడు పో. నీ రంకమ్మకూడదు అనుకుంటా. ఓపెన్ స్పీకర్ ఆన్ చేస్తా, నీ రంకంతా బయటపడిద్ది. హలో 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 హలో, ఎవరు మాట్లాడుతున్నారు మీరు? సరే గాని నీ చుట్టుపక్కల ఎవరు లేరుగా, నీకు విషయం చెప్పాలి. ఎవరు లేరు. ఇంతకు మీరెవరు? నేనేనే శ్వేతాని. శ్వేత, ఎవరి నంబరే? మన ఆఫీస్ లో రామ్ది లేవే. నీ ఫోన్ నుంచి చేయొచ్చు కదే. నా ఫోన్ బ్యాటరీలో స్విచ్ ఆఫ్ అయిపోయింది. అది కాదు మ్యాటర్, నేను చెప్పేది సరిగ్గా విను. మార్నింగ్ మన ఇద్దరం కలిసినప్పుడు బై మిస్టేక్ నా సిగరెట్ ప్యాకెట్ నీ బ్యాగ్ లో వేసేసా. జాగ్రత్తగా ఉంచే బాబు. నా బ్యాగ్ లో ఎందుకు వేసావే? సారీ, మన హోటల్లో టీ తాగుతున్నప్పుడు మా ఆయన వచ్చాడు కదా, కంగారులో నా బ్యాగ్ లో ప్యాకెట్ తీసి నీ బ్యాగ్ లో వేసేసా. అసలే నా మొగుడు శాడిస్ట్, అనుమాన పిశాచి. వెళ్ళగానే నా బ్యాగ్ చెక్ చేశాడు, బతికిపోయా నీ బ్యాగ్ లో వేసి. సర్లే, రేపు మార్నింగ్ ఆఫీస్ లో తీసుకుంటా, బాయ్. నీ ఫ్రెండ్ సిగరెట్ ప్యాకెట్ జాగ్రత్తగా బ్యాగ్లో పెట్టే.
ఏంటి? నేను సిగరెట్ తాగుతానా, రంకు నడుపుతానా, నా వెనకాల మగవాళ్ళని తిప్పుకుంటానా? నన్ను అనుమానించో ఇంకేంటి? నా పుట్టింటికి పోవాలనా? అదేదో అలా. నువ్వు వదిలేయడం కాదు, నేనే నిన్ను వదిలేసి నా పుట్టింటికి పోతా, అక్కడే ఉంటా, ఇంకెప్పుడు రాను. అసలు నిజం తెలుసుకోకుండా అడ్డమైనవన్నీ వాగేవు. అనుమానం పడేవాడితో నేను భయపడుతూ కాపురం చేస్తూ చావలేను. నాకు నేను బతకగలను, ఉంటా. సుష్మా సుష్మా ఆగు, సుష్మా ఆగాను. 2-3 నెలలు దూరంగా ఉంటే గాని బుద్ధి రాదు, లేకపోతే నన్నే అనుమానిస్తాడా? భార్య మీద కొంచెం అనుమానపడడంలో తప్పు లేదు, అది నాది అనే ప్రేమ. కానీ అమ్మ, నాన్న, అక్క, చెల్లి, ఫ్రెండు, పక్కింటి వాళ్ళు ఏదో చెప్పారని నిజానిజాలు తెలుసుకోకుండా భార్యని అనుమానించి నరకం చూపించడం తప్పు కదా. తన వాళ్ళందరినీ వదులుకొని నీతో జీవితాంతం జీవించడానికి వచ్చిన భార్యని ఊళ్ళో పెట్టి చూడనక్కర్లేదు. తన కళ్ళల్లో నీళ్ళు రానివ్వకుండా ఆప్యాయంగా చూసుకుంటే చాలు.